క్రికెట్ న్యూస్ చెప్పబడును. లాస్ట్ 24 అవర్స్లో జరిగినది, జరుగుతున్నది డిస్కస్ చేయబడును. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టుండి. చలో స్టార్ట్. అయితే రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 మ్యాచ్ ఉంది. సేమ్ టైం మెల్బోర్న్ లోపల. అయితే అందరి కళ్ళు ఒక ప్లేయర్ పైన. అసలు హర్షదీప్ ఉంటాడా ఉండడా? నెంబర్ 8 లోపల హర్షిత్ రానా, హర్షదీప అనేదే మెయిన్ థింగ్. ఇది ఎట్లుందంటే మన ప్రభాస్ సినిమాలో ఉంటుంది కదా, సూర్యుడు యాడికి పోయినావా సూర్యుడు, అట్లనే ఉంది ఇది కూడా. హర్షదీప్ చాలా బెస్ట్ బౌలర్ అబ్బా. జస్ట్ ఏదో కొద్దిగా బ్యాటింగ్ వస్తుంది హర్షిత్ రానా నుంచి అని కక్కుర్తి పడుడు కాకపోతే, అంత హై స్కిల్ ఉన్నటువంటి హర్షదీప్ని ఎట్లా పక్కన వెళ్తాం? యా, కమింగ్ టు ద నెక్స్ట్ స్టోరీ. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియా ఏమో చాలా పెద్ద టోటల్ పెట్టింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉమెన్స్ క్రికెట్. చాలా పెద్ద టోటల్ పెట్టింది, 333 పెట్టింది. ఇండియా స్ట్రాంగ్లీ విప్లే 88 for 2. బట్ ఒకళ్ళు గట్టిగా ఆడాలబ్బా. మన హర్మన్ప్రీత్ సింగ్ స్ట్రైక్లు ఉంది, బ్యాటింగ్ చేస్తుంది. గట్టిగా ఆడాలి, గట్టిగా అయితే గెలిచి పడేస్తాం. నెక్స్ట్ అభిషేక్ నాయర్ ఉన్నాడు కదా, మన కోచ్, ప్రైవేట్ కోచ్ ఫర్ ఆల్ ద ప్లేయర్స్. రాహుల్ త్రిపాఠి, రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్, యు నేమ్ ఇట్, అందరికీ ప్రైవేట్ కోచ్ ఎవరు? అభిషేక్ శర్మ. సో అఫీషియల్గా కేకేఆర్ కోచ్ అయిపోయాడు. ఆయన ఇంతకుముందు అసిస్టెంట్ కోచ్ ఉంటుండే, అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్. ఇప్పుడు అఫీషియల్గా కేకేఆర్ కోచ్ అయిపోయాడు. చందు పండిట్ని రిమూవ్ చేసిన తర్వాత ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. సో గాన్ బ్యాక్ టు అభిషేక్ నాయర్. నెక్స్ట్ వచ్చేసి ఒక క్రికెటర్ చనిపోయాడబ్బ ఆస్ట్రేలియా లోపల. బెన్ ఆస్టిన్ అని చెప్పి ఒక 17 year old టీనేజర్ అంట. ఎక్కడెక్కడో గాయమైంది, నెక్ గాయమైంది. 2 days ఐసీయూలో ఫైట్ చేసిన తర్వాత చనిపోయాడంట. ఇట్స్ అ వెరీ సాడ్ న్యూస్.